డెలిషియస్ మోస్ట్ చేయబోతున్నాం. కొంచెం చూద్దాం. అవును గాయస్, ఇప్పుడు ఆ రెసిపీని ఎట్లా చేయాలో చూద్దాం. మనకు కావాల్సింది 2 బిస్కెట్స్ గాయస్. దాని తర్వాత మనకి ఒక చిన్న చాక్లెట్ బార్ కావాలి. ఏ చాక్లెట్ బార్ అయినా ఓకే. మెయిన్ ఐటెం మార్ష్మెలోస్ గాయస్. దీనివల్ల మనకు మంచి టేస్ట్ అయితే వస్తుంది. చిన్న స్నాక్ అయితే తిందాం. చియర్స్. సేమ్ బర్గర్స్ ఎట్లా చేస్తామో సేమ్ అట్లానే ఫస్ట్ చాక్లెట్లు అయితే పెట్టండి. నెక్స్ట్ ఈ మార్ష్మెలోని అయితే చాక్లెట్ మీద పెట్టండి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ బిస్కెట్ని దాని మీద కవర్ చేసేయండి. సో చూసారు కదా గాయస్, చూడడానికి చాలా అందంగా, చాలా డెలిషియస్. ముఖ్యంగా మార్ష్మెలో ఇంకా చాక్లెట్ అయితే స్వీట్ గాయస్. ఓకే గాయస్, లెట్స్ గో కుకింగ్. మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లోనే బేక్ చేసేసుకోవచ్చు. మా దగ్గర ఓవెన్ లేదు కాబట్టి ఇట్లా ఇడ్లీ కుక్కర్ అయితే యూజ్ చేస్తున్నాం. చాలా ఫన్నీగా ఉంది గాయ్స్. సో యాజ్ యూ కెన్ సీ అవర్ యమ్మీ క్రిస్పీ అండ్ సాఫ్ట్ క్రంచీ స్మోర్స్ అయితే అయిపోయినాయి గాయస్. సూపర్ ఉంది గాయస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ గాయస్. ఇంకా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సో దాట్ వీ కెన్ మేక్ సో మెనీ వీడియోస్ లైక్ దిస్. అట్లాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. బాయ్. ఎవరైతే లక్కీ సబ్స్క్రైబరో వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ వస్తుంది. బాయ్ సబ్స్క్రైబర్స్.